పుష్కరాల కోసం రాజమండ్రికి వచ్చిన భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సులు లేక బస్టాండ్లోనే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. అసలు బస్సుల గురించిన సమాచారం కూడా ఇచ్చేవారు లేరని వాపోతున్నారు. రాజమండ్రిలో పుష్కర భక్తుల ఇక్కట్లపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. రాజమండ్రి పుష్కరాలకు వస్తున్నటువంటి భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. జాతీయ రహదారిపైన గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుండగా బస్టాండ్కి ఏదో ఒక చేరిన వాళ్ళకి ప్రయాణికులకి బస్సులకు గురించి సమాచారం తెలియక మరింత గందరగోళపరుస్తున్నారు. అసలు బస్సులపైన ఏ ఊరు ఏ ప్రాంతానికి వెళ్తుంది అనేటువంటి పేర్లు రాయకపోవడం, అంతేకాకుండా గంటల తరబడి బస్సులోనే కూర్చోవడం తప్పితే బస్సులు ఎప్పుడు చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం పుష్కర్ ఘాట్కి వెళ్తున్నటువంటి బస్సు దగ్గర మనం ఉన్నాం. ఈ బస్సు ఎన్ని గంటలు బయలుదేరుతుంది, ప్రయాణికుల తాలూకు ఇబ్బందులు ఏంటని తెలుసుకున్నాం. చెప్పండి సార్. అదే మూడు గంటల కానీ అన్నవరం పోవాలంటే మాకు చెప్పిన వాళ్ళు లేరు. విచారణ దగ్గరికి పోయినా కూడా బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. 3 గంటల నుంచి ఇప్పుడు ఎక్కాము, ఇప్పుడు కూడా ఇంతవరకు కదలలేదు బస్సు. అన్నవరం. మీకు చెప్పు బాబు, ఏమైంది? 12 గంటలకు వచ్చాం సార్. ఇక్కడ 12 గంటలకు స్నానం చేసి వచ్చాం. ఇక్కడ 1 గంటకు వచ్చాం. ఇప్పుడు 5 అయిపోతుంది. ఇప్పుడు వరకు బస్సులు కూడా వస్తున్నాయి కానీ రన్నింగ్లో పేరు చెప్పట్లేదు. ఇది వైజాగ్ వెళ్తుంది అనట్లేదు. వీఐపీలు ఎవరో తీసుకొస్తున్నారు, ఎక్కించేకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టునే. కానీ పిల్లలతో ఎలా ఎక్కియాలి సార్? మేమంటే ఎక్కిగలము, పిల్లలు ఎలా నిలబడి ఉన్నారు, వాళ్ళతో ఎలా ఎక్కిగలము? ఇప్పుడు వచ్చి వైజాగ్ ఒక బస్సు కూడా కదలేదు, గంట అవుతుంది ఇది నిలబెట్టి. చెప్తున్నారు కాదని చెప్పేస్తున్నారు. పక్క వెళ్ళిపోతాకుండా అందరూ ఎక్కేస్తున్నారు. తర్వాత వైజాగ్ అదే అంటున్నారు. పిల్లలతో ఎలా ఎక్కుతామండి? మేమైనా ఎంత బాధపడుతున్నాం. 12 గంటలకు వచ్చి ఇక్కడ కాపు కాస్తున్నాం. ఒక బస్సు వెళ్ళదు, 50 బస్సులు పంపించాం అంటున్నారు. పిల్లలతో చంటి పిల్లలతో ఉన్నాం బాబు. ఏడు చేసి మేము ఇప్పుడు ఎప్పుడు వచ్చాము? 12 గంటలకు వచ్చినాం. పగల 12 గంటలకు. రోడ్డు మీద ఎలా ఉందమ్మా ట్రాఫిక్? అది ఏంటండి రోడ్డు మీద ట్రాఫిక్? అది రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. మరి ఉన్న వాళ్ళు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఈ పిల్లలు ఎందుకంటే ఇప్పుడు పాపతో పడిపోయింది. ఈ బాబు ఏమైనా నిలిపేశారు. మొన్న వచ్చేటప్పుడు తొక్కేశారండి. మరి ఇటువంటి వాళ్ళు కాదండి ప్రస్తుతానికి. కొద్దిగా ఒడిగా ఉన్న వాళ్ళకి బస్సులు ఒడగలేని వాళ్ళకి వెనక్కుంటారేటండి. ఇలాంటి పిల్లలకి పుణ్యాలు అయి ఉండబెట్టండి. ఇవన్నీ చేస్తారని కదా ప్రస్తుతానికి పిల్లలు బయలుదేరుకొని వచ్చాం మేము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్యాసింజర్లకు అయితే ఒక సమాచారం లేదు. ఆర్టీసీ ముందుగా చాలా ఊదరగొట్టింది. సమాచార కేంద్రాలు పెట్టాం, ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం, యాత్రికులకు ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా సవరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితమే ఇదే బస్టాండ్కి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళిన 2 గంటల్లోనే పరిస్థితి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. యాత్రికులకు ఏ విధమైనటువంటి సమాచారం లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ బస్సు వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తం ఎంక్వైరీ కౌంటర్ కూడా అక్కడ సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు ఇక్కడ ఆర్టీసీ కౌంటర్లో ఉండడం వల్ల వాళ్ళకి కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది కూడా కొన్ని గంటల తరబడి గత 4-5 రోజులుగా రోజంతా కూడా డ్యూటీల్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా అలసిపోయి ఏ విధంగా ప్రయాణికులకి సహనంతో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులకి కష్టాలు తప్పడం లేదు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యుగంధర్, సాక్షి టీవీ, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుండి.